శివలింగం అంటే నిజంగా ఏమిటి? శివుడికి ముఖం ఉంది, చేతులు ఉన్నాయి, జటాజుటం ఉంది. అయితే మనం ఎందుకు లింగ రూపంలోని శివుని పూజిస్తాం? శివలింగం అంటే నిజంగా దేవుడి విగ్రహమా, లేదా సృష్టి రహస్యానికి సంకేతమా? చాలామంది అనుకునేలా లింగం కేవలం ఒక ఆకారం కాదు. సంస్కృతంలో లింగం అంటే గుర్తు, చిహ్నం, సంకేతం. లీయతే కమ్మితే ఇతిలింగం. ఈ విశ్వం దేనిలో పుట్టిందో, తిరిగి దేనిలో లయమవుతుందో ఆ పరబ్రహ్మ తత్వానికి గుర్తే శివలింగం. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం పెరిగినప్పుడు శివుడు అంతం లేని కాంతి స్తంభంగా ఆవిర్భవించాడు. ఆ స్తంభానికి ఆది లేదు, అంతము లేదు. అంటే శివుడు ఒకచోట మాత్రమే ఉండే దేవుడు కాదు, ఈ అనంత విశ్వం అంతటా వ్యాపించి ఉన్న శక్తి. ప్రకృతిని గమనిస్తే పరమాణువుల నుంచి గెలాక్సీల వరకు అనేక శక్తి ఆకృతులు శివలింగాన్ని పోలి ఉంటాయి. అందుకే శివలింగం ముందు ధ్యానం చేయడం మనసుకు స్థిరత్వం, లోపల శాంతిని ఇస్తుంది. శివలింగం కింద ఉండే పీఠం శక్తి, పైన ఉన్న లింగం శివుడు. శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేదు. ఈ రెండూ కలిసినప్పుడే సృష్టి ముందుకు సాగుతుంది. అందుకే శివలింగం ఒక రాయి కాదు, అది సృష్టి రహస్యానికి ప్రతీక. రూపం ఉన్నా లేకున్నా శివుడు మనలోనే ఉన్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.